అల్లు అర్జున్, ప్రభాస్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు పాన్ ఇండియా హీరోలు కూడా. ఈ ఇద్దరు ఓసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారని మీకు తెలుసా? ఒకే రోజు రిలీజ్ అయిన ప్రభాస్ బన్నీ సినిమాలేవో ఈ షాట్ లో తెలుసుకుందాం రండి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్. కాకపోతే ప్రభాస్ కాస్త ముందుగా పాన్ ఇండియాను టచ్ చేస్తే, ప్రభాస్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తూ రీసెంట్ గా అల్లు అర్జున్ పాన్ ఇండియన్ పై జెండా పాతాడు. కాగా ఈ ఇద్దరు స్టార్స్ మంచి ఫ్రెండ్స్ కూడా. కానీ వీరిద్దరు ఓ టైంలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. ఆ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి కూడా. ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు పైన అయింది. హిట్ ఫ్లాప్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిన యంగ్ రెబల్ స్టార్ కు బాహుబలి సినిమాతో దశ మారిపోయింది. ఛత్రపతి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ మార్చేసిన రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా చేశాడు. ఇక అప్పటి నుంచి ప్రభాస్ చేసేవాని పాన్ ఇండియన్ సినిమాలే. ప్రస్తుతం కూడా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు రెబల్ స్టార్. ఇక అల్లు అర్జున్ ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చిన 2-3 ఏళ్ల తర్వాత అడుగు పెట్టాడు. ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అవ్వాల్సింది, కానీ కాస్త లేటుగా ఆయన టార్గెట్ ను గట్టిగా కొట్టేశాడు. సుకుమార్ డైరెక్షన్ లో ఆర్య 2 లాంటి సినిమాలు చేసిన బన్నీ పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారాడు. ఈ సినిమాతో జాతీయ అవార్డు కూడా సాధించాడు. అంతేకాదు బాహుబలి కలెక్షన్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తూ అనుకున్న దానికన్నా అంతకు మించి సాధించాడు బన్నీ. ఇక ఈ ఇద్దరు స్టార్స్ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాను శాసిస్తున్నారు. కాగా ఇద్దరు హీరోల సినిమాలో ఒకే రోజు రిలీజ్ అయ్యి పోటీ పడ్డాయని మీకు తెలుసా? ఈ పోటీలో ఎవరు గెలిచారు? ఇంతకీ ఆ సినిమాలేంటి అంటే, అల్లు అర్జున్ 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఓ మోస్తారు హిట్ కొట్టింది. ఇక అదే టైంలో అప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ రాఘవేంద్ర సినిమాతో బాక్సాఫీస్ బారిలో దిగాడు. సురేష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా చాలా సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి ఎట్టకేలకు గంగోత్రి రిలీజ్ అయిన రోజే రిలీజ్ అయింది. అయితే ఈ ఇద్దరిలో ఎవరి సినిమా గెలిచిందో తెలుసా? గంగోత్రి, రాఘవేంద్ర. ఈ 2 సినిమాలలో రాఘవేంద్ర డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా, అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా అయిన సూపర్ హిట్ అయ్యింది. ఇలా బాక్సాఫీస్ దగ్గర ఇద్దరు ఫ్రెండ్స్ పోటీ పడగా ఎవరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోయారు. మొదటి సినిమా అయిన అల్లు అర్జున్ సినిమాని కాస్త సక్సెస్ సాధించిందని చెప్పుకోవచ్చు.